దేవుని మాట నమ్మిన వ్యక్తి. ఈయన పేరు అబ్రహాము. ఈయన దేవుళ్ళు ఎంతో మంచిగా ఉండేవాడు. ఈయన అసలు దేవుడు అంటే ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు అనే వెతికడాట్లో ఎక్కువ గడిపేవాడు. ఒక కొండ మీదకి వెళ్ళిపోయి దేవుడు ఉన్నాడా, దేవుడు లేడా, అసలు దేవుడు అనేవాడు ఎలా ఉంటాడు అని ఇతను ఎంతో తపన, ఎంతో ఆందోళన ఉండేది మనసులో. ఈయన తండ్రి ఏమో బొమ్మలు తయారు చేసే వ్యక్తి, కుమ్మరివాడు. ఆ కుమ్మరివాడు నేలను తొక్కి ఆ మట్టిని తీసి బొమ్మలను చేసి వాటిలను పూజించేవారు. పూజించినప్పుడు ఈ అబ్రహాముకి మనసులో ఆలోచన కలిగేది, ఏంటి వీటిని మనమే తయారు చేస్తున్నాం, మనం తయారు చేసి మనమే వీటిని పూజిస్తున్నాం, పూజించినప్పుడు మన ప్రార్థన ఇవి ఎలా ఆలకిస్తాయి